నమస్తే. నమస్తే. అయితే నేను టీఎంఆర్ న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. ఆ! మీ దగ్గర చెప్పండి. కొన్ని విషయాలు తెలుసుకుంటానికి ఫోన్ చేసిన సార్. ఓకే. అంటే మీ పేరు? మా వెంకటేష్ నా పేరు. వెంకటేష్. డి చెప్పండి వెంకటేష్ గారు. డీఎస్పీ పార్టీలో కీలకంగా పనిచేసిరని తెలిసింది. అవును. అసలు నేను విశారద మెంబరు. ఫౌండర్ మెంబరా మీరు? 2009 హ్మ్. అక్టోబర్ 9న కాంచీరామ్ గారు మరణించిన రోజు హ్మ్. ఆవిర్భవించినటువంటి మెంబర్స్‌లో నేను వన్ ఆఫ్ ద మెంబర్‌ని. హ్మ్. అసలు ఏంది డీఎస్పీ సిద్ధాంతం ఏంది? నిజంగా అక్కడ విశారదన్ మహారాజ్ చెప్పేదేంటిది? అక్కడ జరిగేదేంటి? అసలు వాస్తవాలు ఏంటిది? మీకు కొన్ని తెలిసుంటాయి. ఆయన పార్టీ పెడతానే ఆలోచన ఆయన మైండ్‌లో వచ్చినప్పుడే కాంచీరామ్ గారిని సమాధి చేసిండు. కాంచీరామ్ గారి ఆలోచనను. హ్మ్. నెంబర్ 1. హ్మ్. కాంచీరామ్ గారికి ప్రాణం పోస్తానే 2009లో బయలుదేరాడు. హ్మ్. ఆయన పార్టీ పెట్టి 2009లో కాంచీరామ్ గారి నాన్ పొలిటికల్ మూవ్మెంట్‌కు మొత్తానికి హ్మ్. సమాధి చేసి పడేసిండు విశారదన్. అంటే అంటే ఇప్పుడు నమ్మక ద్రోహి. ఈ డీఎస్పీ పార్టీ అనేది ఆలోచన విశ్వనాథ్ మహారాజ్ ఒక్కరిదేనా? లేకపోతే ఒక సమూహం, ఒక టీమ్ ఉన్నదా దీనికేమన్నా? అసలుకు ఆవిర్భావం నుంచి ఈ డిఎస్పీ అనేటువంటి ఉద్యమం హ్మ్. విశారదన్ మరణించినా కానీ పార్టీ పెట్టకూడదనేది ఒక ఆలోచనతోన ఇది నాన్ పొలిటికల్ మూవ్మెంట్ లాగా నడవాలనేది మొదటి ఆలోచన. అంటే పొలిటికల్‌కు ఈ డీఎస్పీ పార్టీకి సంబంధం లేదు. సంబంధం లేదు. హ్మ్. ఆర్ఎస్ఎస్ ఎట్లనో డిఎస్పీ అనేటువంటి దళిత దశ అనేది ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ! దళిత శక్తి వరకే ఉన్నది. ప్రోగ్రామ్ తర్వాత యాడ్ చేసుకున్నాం. ఓకే సార్. ఒక ప్రోగ్రామ్ ఒక దళిత శక్తి అంటే బాగుండదు, ఒక ప్రోగ్రామ్ అనుకున్నాం. హ్మ్. ప్రోగ్రామ్ లేక బయలుదేరుతుందని. హ్మ్. ఈ డిఎస్పీ అనేటువంటిది ఆర్ఎస్ఎస్ లాగా హ్మ్. ఓకే. అంతే. హ్మ్. ఆ అంటే ఒక విధంగా వ్యవస్థ. దాన్ని కాపాడే వ్యవస్థ. అంటే నాన్ పొలిటికల్ హ్మ్. మూవ్మెంట్. డిఎస్4 అనేటువంటిది ఎట్లనో కాంచీరామ్ గారి ప్రయాణంలో హ్మ్. ఇది నాన్ పొలిటికల్ మూవ్మెంట్ అన్నమాట. ఓకే. ఆ విధంగా మాత్రమే ఉండాలి ఇది. హ్మ్. అది ఆ రోజుల్లో మాట్లాడుకున్నటువంటి హ్మ్. మాట. ఎవరెవరు మాట్లాడుకున్నారు, దీనికి ఎక్కడి నుంచి వచ్చారంటే బహుజన్ సమాజ్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళే దీంట్లో ఆవిర్భావ ఫౌండర్ మెంబర్లు. అవునా? ఓకే. ఎవ్వరు కాదు. మళ్ళా ఉద్యోగస్తులు బాంబ్ షేప్ లో ఉన్న ఉద్యోగస్తులు బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నోళ్ళే. హ్మ్. మాకేం చెప్పిండు, మాదిగల ఓటు బ్యాంకును మొత్తాన్ని బహుజన్ సమాజ్ పార్టీకి మార్చుదాము. హ్మ్. మాదిగల ఓటు బ్యాంకు లేకుండా బహుజన్ సమాజ్ పార్టీ డెవలప్మెంట్ కాదు. హ్మ్. ఓకే. కాబట్టి మాదిగలను మనం కల్చరల్ మూవ్మెంట్ లోని తీసుకెళ్దాం. హ్మ్. చమార్లను ఉత్తరప్రదేశ్ లో కాంచీరామ్ గారు నాన్ పొలిటికల్ మూవ్మెంట్ డిఎస్4 నుంచి ఎట్లా తీసుకొని వెళ్ళిండో ఓకే. మనం దానికి సంబంధించినటువంటిది ఇక్కడ తీసుకొని వెళ్దాము. హ్మ్. ప్రధాన కాబట్టి సిద్ధాంతం ఇది. ఇది హ్మ్. ఓకే. కీలకం, ఇది ఫండమెంటల్. ఇంకా ఆ! ఓకే. ఫండమెంటల్ భూమికే ఇది. మరి పీఠిక, రాజ్యాంగ పీఠిక లేక డిఎస్పీలో ఇది పీఠిక. హ్మ్. ఓకే. ఇప్పుడు అగ్రకుల బీజేపీ వాళ్ళు పార్టీని ఎట్లా అది మూల సిద్ధాంతాన్ని ఎట్లా మారుస్తాం అంటుండ్రో ఆ! ఈ ఓకే. విశారదను కూడా అట్లా మార్చిండు అన్నమాట దీనిగా. హ్మ్. ఈయన ఒక ఓ, మనువు టైపు హ్మ్. దీని హ్మ్. విషయంలో అంటే డిఎస్పీ విషయంలో రాజకీయ పార్టీకి, డీఎస్పీకి సంబంధం లేదు. అసలు పార్టీ అనేది తర్వాత. నియంత్రణతో. ఆ! ఓకే. అసలు పార్టీ అనేటువంటిది మనకు బిఎస్పీ, ఇంకా ఆ! వేరే బీఎస్పీ పార్టీ. లేనే లేదు. ఓకే. ఆ! మనకు వేరే లేనే లేదు. అంటే ఇప్పుడు డీఎస్పీ పార్టీగా రూపాంతరం ఎప్పుడు చెందింది? మరి ఎందుకు చెందాల్సొచ్చింది నిజంగా ఇది? మొన్న చెందింది 2022, 23 ప్రాంతంలో చెందింది. హ్మ్. ఆయనకు ఆలోచన 5,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు కొంత మన సమాజం హ్మ్. ఈ డిఎస్పీని ఆదరించింది. హ్మ్. ఆదరించినటువంటి క్రమంలో 80,000, 70,000 మందితోనే సభ పెట్టడం జరిగింది వరంగల్లో. ఓకే. దాంతో అది పెట్టిన తర్వాత కూడా ఆయన బిఎస్పీకి మద్దతే అని చెప్పిండు. హ్మ్. ఆ తర్వాత నిర్ణయం ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తున్నటువంటి ఆలోచన ఏదైతే విశారదన్ గారితో పంచుకున్నాడో బిఎస్పీలకు వస్తుందని హ్మ్. రావడానికంటే ముందు 6 నెలల ముందు అంటే వీళ్ళిద్దరికి అండర్‌స్టాండింగ్ లేదా? లేకపోతే ఇప్పుడు ఎట్లా ఇది? అండర్స్టాండింగ్ ఉన్నది మొదట్లో. ఆ! ఈయన పార్టీ ఆలోచన లేనప్పుడు, ఆయన పార్టీలోనికి రానప్పుడు ఆ! ఓకే. ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉన్నది. హ్మ్. ఎప్పుడైతే నేను పార్టీలోనికి రావాలనుకుంటుండా, స్వచ్ఛందంగా ఈ ఈ ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టాలనుకుంటుండా, రిజైన్ చేయాలనుకుంటున్నా హ్మ్. ఓకే. అని విశారదన్ గారితో షేర్ చేసుకున్నాడు ఆయన పార్టీలోకి రావడానికంటే ముందు. ఆ! ఓకే. అయితే అప్పుడు అంటే నేను చేస్తున్న ఉద్యమాన్ని బట్టే కదా ఇలాంటి వాళ్ళు కూడా బహుజన్ సమాజ్ పార్టీలోనికి వెళ్తుండరు. హ్మ్. అంటే నా ఆదరణ ఇంతేటి అవసరం ఉందా, హ్మ్. కాబట్టి నేను ఒక పార్టీ పెట్టుకుంటే అనేటువంటి విషపు ఆలోచన విశారదన్ గారి లోపల కలిగి పార్టీ పెట్టిండుగా. ఒకటి సార్. అంటే ఇదే తరుణంలో విశారదన్ మహారాజును బీఎస్పీ పార్టీకి చీఫ్‌గా చేయమని అడిగినట్టు ఒక సమాచారం. అది వాస్తవేనా? తప్పది. ఆ!
చీపు కాదు ఆ, అసలు అంటే ఆయన అధ్యక్షునిగా చేయమని. లేదు, అదే అర్థమైంది నాకు. ఆ. అధ్యక్షునిగా కాదు, ఉమ్, ఆయనను బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు మెయిన్ నాయకత్వం. ఓన్లీ ఉమ్, ప్రవీణ్ కుమార్ సార్ అనేటువంటి కాదు. ఆయనకు బహుజన ఫిలాసఫీ అంత గ్రిప్ లేదు, అంత కథ లేదు. ఉమ్, ఈ కాంచీరామ్ గారిని అంత అవపోస పట్టుకోలేదు ఆయన. ఆ, కాబట్టి ఇప్పుడు మెయిన్ కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉండరో ఉమ్, ఆయన వెళ్ళి ఓ సంఘం పెట్టడం అనేటువంటిదే తప్పు. ఉమ్, ఒకవేళ ఆయన ఓటు ఇక్కడ వేస్తాడు కదా, ఎంత ప్రభావితం చేస్తారో చూద్దాం. ఉమ్. అంటే ఆయన హలో. నెగిటివ్ ఫీలింగ్ ఆల్రెడీ పార్టీలో ఉంది ఈయన మీద. ఉమ్. ఎవరి మీద? విశారద మీద ఉందా లేకపోతే? విశారదన్ మీద ఆ, ఆల్రెడీ ఈయన 2009లో బయటకు వచ్చినప్పటి నుంచే ఉంది. ఉమ్, ఈయన పార్టీ వాళ్ళు పట్టించుకోరు. ఈయనకేడ రాష్ట్ర అధ్యక్షుని బాధ్యతలు ఇస్తారు? ఇంకా ఓకే. వీళ్ళు చెప్పుకుంటున్నది అట్లా. ఆ. అంటే అందులో విశారద మహారాజ్ ఏదో బీఎస్పీ పార్టీకి అధ్యక్షునిగా అడిగితే ఇవ్వనందుకే డిఎస్పీ పార్టీ లేదు పెట్టిందని. తప్పు అది. ఓకే, ఓకే. లేదు, దానికి దీనికి నేనున్నా కదా. నువ్వు పార్టీ నాకు విశారదన్ గంట పైన జరిగింది ఆర్గ్యుమెంట్. ఓకే. నువ్వు పార్టీ పెట్టడం తప్పు, నేను దాన్ని ఒప్పుకోను అంటే మనం మాట్లాడుకున్న ఆవిర్భావంలో కరపత్రాలు కొట్టించినాం. ఆ కరపత్రాలు కూడా ఉన్నాయి నా దగ్గర. ఉమ్, ఇవన్నీ తప్పు. మీరు ఇట్లా పార్టీ పెట్టే ఆలోచన మనది కాదు కదా. సంఘాన్ని ఏర్పాటు చేసింది నువ్వు పార్టీ పెట్టడానికే కాదు కదా మేము పనిచేస్తున్నది. కాంచీరామ్ గారి పార్టీ ఒక్కరి కోసం పనిచేస్తలేము, ఇది ఒక సంస్థ కోసం పనిచేస్తున్నాం. సంస్థ కోసం పనిచేసి ఎన్నికలు వచ్చినప్పుడు 5 ఏళ్లలో హలో. అర్థమైందా సార్? సార్ వాయిస్ కట్ అవుతుంది, అయితే చెప్పండి మళ్ళీ ఒకసారి చెప్పండి. మనము 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల్లో వచ్చేటువంటి ఏవైతే ఉన్నావో ఎన్నికలు ఉన్నావో అందులో మన డిఎస్పి నిర్మాణం దళిత శక్తి నుంచి ఎంతమంది నిర్మాణం అయిందో మాదిగ జాతి, ఆ ఓటు బ్యాంకును ఆ కార్యకర్తలు ఆ జాతిలో ఉన్నటువంటి ఓట్లు ఏనుగు గుర్తుకు మాత్రమే వేయించాలి. ఇంకా ఓకే. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎట్లా ఇస్తారో బీజేపీకి మనం కూడా ఆ విధంగా వేయించాలి. ఇంకా అదే మన పని, వేరేది లేదు. అంటే బీఎస్పీ ఒక బ్యాక్ బోన్ లెక్క డిఎస్పీ అనేది ఉండాలి అన్నట్టు. అంతే. ఓకే. వాళ్ళు మనల్ని పిలుస్తుర్రా, వాళ్ళు మన దగ్గరికి వస్తుర్రా, మనల్ని అడుగుతలేరా అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ కాదు. బీఎస్పీ వాళ్ళు మనల్ని అడుగుతారు అనేది. ఓకే. వాళ్ళు అడిగినా అడగకుండా మన ధర్మం ఏంది, ఆర్ఎస్ఎస్ ధర్మం ఏంది బీజేపీకి ఓట్లు వేయడం. అవును. డిఎస్పీ ధర్మం ఏంది బహుజన సమాజ్ పార్టీకి ఓటు వేయడం. ఓకే. ఆర్ఎస్ఎస్ ఒక పార్టీ పెట్టుకోవడం ఎంత తప్పు అవుతుందో బీజేపీకి ఓట్లు వేయకుండా డిఎస్పీ వాళ్ళు కూడా ఓట్లు పార్టీ పెట్టుకోవడం బీఎస్పీకి ఓట్లు వేయకుండా అంతే తప్పు అవుతుంది అనమాట. ఓకే, ఓకే. అంటే వాళ్ళు 100 సంవత్సరాల నుంచి నిగ్రహ శక్తితోనే ఉండరు. ఈయన పట్టుమని 10 ఏళ్ళు ఉద్యమం నడపలే. ఈయనకు కడుపులో బుగులు లేచి ఈ ఎర్రగడ్డ హాస్పిటల్కి పోయటం లేక ఈ పార్టీలు పెట్టుకుంటే ఎట్లా పోవాలా? ఓకే, ఓకే. అర్థమైందా? అంటే ఇప్పుడు మీకు ఆర్గ్యుమెంట్స్ లో మరి విశ్వరథన్ మహారాజ్ గారు ఏమన్నారు? నీవు అడుగుతున్నది 100% కరెక్టే. నేను ఆ రోజు మనం అనుకున్నది కరెక్టే 100%. కానీ ఈ రోజు పరిస్థితులు మారినాయి, నేను పార్టీ పెట్టుకుంటున్నాను. పరిస్థితులు ఏం మారినాయి? ఓటు మారిందే, ఏనుగు మారిందే, ఏనుగు మారింది. ఏనుగు ఆల్రెడీ బతికే ఉంది కదా. ఇప్పుడు మనుషులు వస్తుంటారు పోతుంటారు, అది సహజం. ఆయన దాంట్లో దొంగలు ఉండరు, ధర్మనిధి బాక్సులలో చేసిన దొంగలు ఉండరు. ఊకే ఓనర్లు సమకూర్చుకొని డబ్బు వసూలు చేస్తున్నటువంటి ట్రెజరర్లను పెట్టుకున్నాడు. వాళ్ళు పనులు చేయరు, పాటలు చేయరు. ఎన్నో ఇప్పుడు మేము తిరుగుతూనే కదా ఆయనకి ఇన్నోవా కారు వచ్చింది, మాకు ఈరోజు సైకిల్ గతి లేదు. ఆయనకి ఇన్నోవా కారు ఎట్లా వచ్చింది? మేము కష్టపడతా కదా. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే 2 పాదయాత్రలు స్టార్ట్ అయినాయి. అంటే అది నా శ్రమ మెయిన్ కీలకంగా 100 మంది ఎంప్లాయీస్ కూడగట్టిన. అంటే ఇప్పుడు ఈ పార్టీకి, ఇప్పుడు డిఎస్పీకి మరి ఈ రాజకీయ పరంగా సంబంధం లేనప్పుడు నిజంగా ఈ వనరులు ఎట్లా సమకూరేటి? ఏదైనా సభ పెట్టాలన్నా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కదా. మరి ఇవన్నీ ఏ రకంగా వచ్చేది అసలు? హలో. హలో. అయితే డిఎస్పీ పార్టీ ఇప్పుడు ఏదైనా సభ పెట్టాలన్నా కానీ కొన్ని లక్షలతో కూడుకున్న పని. ఈ వనరులంతా ఎట్లా సమకూర్చేది అసలు? ఇవి ఉద్యోగస్తుల దగ్గర సమకూరుస్తున్నారు. అయితే పార్టీ వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటున్నాం కదా మనం. ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరి దగ్గరకు పోయొచ్చునని ఇది ఎవరు? మీరు డిఎస్పీ పార్టీ పెట్టిన తర్వాత పెట్టినాక లేను, పెట్టక ముందుకే 2వ పాదయాత్ర స్టార్ట్ కాకముందుకే స్టేట్లు ఎగ్జిక్యూటివ్ లో మనం పాదయాత్ర పెట్టాలి, 2వ పాదయాత్ర స్టార్ట్ చేయాలని కరోనా అప్పుడు ఆయన మాట మాట్లాడితేనే నేను అప్పుడు నిలదీసిన. తప్పు మాట మాట్లాడుతారా, దీన్ని నేను క్షమించను, ఇది కరెక్ట్ కాదు, నేను ఇట్లా ఉంటే నేను ఉద్యమంలో పనిచేయను, నా మనసు ఒప్పుకోదు, నా మనసు కాంట్రవర్షన్ అవుతుంది, స్ట్రగుల్ పడుతుంది, నేను 100% ఒప్పుకోను, మన బతికున్నంతకాలం ఏనుగు గుర్తుగా ఓటేయాలి, ఇది కండిషన్, దీన్ని మీరు తప్పుతుండరు
అని నేను ఆయనతో గంట సేపు పైన ఆర్గ్యుమెంట్ చేసి నువ్వు పార్టీ పెడితే నేను పని చేయనని బయటకు వచ్చేసిన. ఓకే. వీళ్ళు పార్టీ పెట్టిన తర్వాత నిర్ణయం ఇట చేసుకున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల దగ్గర ఎవరినైనా మన బాబాజాల అని చెప్పి వనరులను సమకూర్చుకోవాలి అని ఇది ఓ రకంగా చందాల బ్యాచ్ అయింది అనమాట. ఓకే. ఓకే. అంటే ప్రధానంగా డిఎస్పీ అనేది ఆర్ఎస్ఎస్కు, బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎట్లనో బీఎస్పీ పార్టీకి డిఎస్పీ అనేది అంతేగాని ఒక రాజకీయ పార్టీకి సంబంధం లేదు. కాదు, తల్లికి ద్రోహం చేసినట్టు బతికున్న తల్లిని పాడెకట్టల విన వండబెట్టి శ్మశాన వాటికలో మన్ను దుబ్బెచ్చినట్టు ఇప్పుడు విశారదం చేస్తున్నది. అంటే మీరు ఒక్కరి కాకుండా ఇంకా ఇప్పుడు విశారదను ఎవరు వ్యతిరేకించలేదా మరి ఆ రోజుల్లో? వ్యతిరేకించిర్రు అనేటువంటి బహిరంగంగా ఎవరు రాలేదు. బహిరంగంగా ఆవిర్భావ ఫౌండర్ మెంబర్ గా నేనే వచ్చిన. ఓకే. నాకు కొంతమంది సపోర్టెడ్ గా ఉన్నారు అంతే తప్ప బహిరంగంగా రాలేదు. మరి ఎందుకు చెప్పలేకపోయారు ఎవరు? వీళ్ళు ఇప్పుడు విశారదంతో మీతో కానీ కలిసి మీరు విశారదంతోనా? ఇప్పుడు మేడి రమేష్ సార్ ఉన్నాడు. మేడి రమేష్ సార్ అన్నట్టు ఆయన కూడా డిఎస్పీలో ఉన్నాడు ఫస్ట్. ఆయన ఏం చేసిండు, డిఎస్పీలో ఈయనతో కాంట్రవర్షన్ అయిపోయి ఎప్పుడో 10 ఏళ్ల కిందటనే వెళ్ళిపోయిండు. ఒక 1-2 ఏళ్ళు కూడా పనిచేయలే. ఆయన ఎక్కువ కాలం ఉండలేక బాంబ్ సేపులకి వెళ్ళిపోయిండు. ఆయన ఇప్పుడు ప్రశ్నించడానికి లేదు కదా. ఎంత అట్లా అన్నమా అంటే నిక్కరంగా ఈయనతో పాటు జర్నీ చేసినటువంటి వాళ్ళు ఆవిర్భావ ఫౌండ్ మెంబర్లు ఎవరు లేరు. అది చివరి వరకు ఉన్నటువంటి దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ నేనున్నా. అంటే ఆర్ఎస్పీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది? ఆర్ఎస్పీ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికి మధ్యలో ఏమన్నా ఏమీ జరగలేదు. నేను పార్టీ పెట్టుకున్నాలా, నేను అనిపించుకున్నాలని ఈయన అనుకున్నాడు. నువ్వు నాకున్నటువంటి ఈ క్యాడర్ను, ఈ నిర్మాణాన్ని బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు దొంగిలిస్తారేమో, ఆ దొంగిలించడంలో భాగంగానే కండ్లు మండి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ పార్టీలోనికి వచ్చిర్రు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద విపరీతమైనటువంటి విమర్శలు చేయడం అనేటువంటిది, ఈ ఆయనకి ఏం తెలియదని, ఆయనకు అట్లా ఈయన కార్యకర్తలు ఈయన అవహేళన చేసి ఒక మాదిగోని అవహేళన చేసి ఇది చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సార్ ఇప్పుడు బీఎస్పీ పార్టీ పెట్టిన ఈ బీఎస్పీ పార్టీలకు ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు ఏమన్నా బాధాకరమైన విషయం ఇటువంటిది ఏమన్నా జరిగిందని అనిపించింది మీకు ఎప్పుడన్నా? మీరు ఆర్ఎస్పీతో కలిసి పనిచేస్తే బాగుంటుందని అనిపించింది? లేదు, ఆర్ఎస్పీ సారు మనకు ఫైనల్ కాదు. ఒకటి ఓకే. బెహెంజ్ కుమారి మాయావతి గారు ఫైనల్ కాదు. ఓకే. మనకు ఫైనల్ పార్టీ ముఖ్యం. ఏనుగు గుర్తు ముఖ్యం మనకు. ఓకే. ఇప్పుడు నరేంద్ర మోడీ ఫైనల్ కాదు బీజేపీకి, అవును, ఆర్ఎస్ఎస్ కి. అవును, అవునా కదా? అవును, పార్టీ. అవును. ఇవాళ ప్రవీణ్ కుమార్ సార్ రావచ్చు పోవచ్చు, నేను అప్పుడే చెప్పిన రావచ్చు పోవచ్చు, ఫైనల్ గా మనకు ఫైనల్ ఏంది ఏనుగు గుర్తు. ఎవరు వచ్చినా పోయినా కానీ మన ఓటు మాత్రం గుర్తు మారదు కదా. మనుషులు చనిపోతుంటారు, ఇది చేస్తుంటారు. ఆర్ఎస్ఎస్ ఆయుర్భవించిన వాళ్ళు లేరు ఇప్పుడు, కానీ ఆర్ఎస్ఎస్ ను బతికిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. అంటే ఇప్పుడు డిఎస్పీ పరిస్థితి ఎట్లా ఉంది తెలంగాణలో? డిఎస్పీ పరిస్థితి ఏది లేదు, అంతా పల్సు లేదు, రేటు లేదు, యాది లేదు, అంత పడిపోయింది. 36,000 ఓట్లు వచ్చినాయి మొత్తం కలిపి. ఆడ 200 ఈడ 300 అన్ని కలిపి 36,000 ఓటు బ్యాంక్ వాళ్ళది. ఆయన దాని మీద దీర్ఘాలు అవి ఇవి తీసి వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళా 15,000 కిలోమీటర్లు 70,000 కిలోమీటర్లు అన్ని ఊపుడు దంపుడు మాటలు మాట్లాడుతుండ్రు ఆ ఛానళ్ళలో కూర్చొని. ఇప్పుడు ఏది డిఎస్పీ సారథ్యంలో విశ్వరథన్ మహారాజ్ సారథ్యంలో ఎంతమంది యువకులను ఇప్పుడు ఎంబడి దింపుకునే అవకాశం ఉంది? వాళ్ళని లీడర్లు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లీడర్లు ఎవ్వరు గారు స్టేట్ క్యాడర్లోకి వెళ్ళేంత వరకు అందరూ జీరోలే. ఓకే. అది ఎవరిని స్టేట్ క్యాడర్లో తీసుకున్నా అంటే అందరు జీరోలే. 20 మంది ఉద్యోగస్తులు లేరు కరెక్ట్ గా. ఓకే, అర్థమైందా? ప్రధానంగా మొత్తానికి అయితే బీఎస్పీ పార్టీకి ఒక వెన్నుముకలాగా డిఎస్పీ అనేది ఉండబోతుంది, ఉండాలని మీ నిర్ణయం ఫస్ట్. అది 100% కరపత్రాలు కొట్టించినాం దాని మీద. చివరిగా 4 సంవత్సరాల 11 నెలల 30 రోజులు 29 రోజులు పనిచేసి 30వ రోజు వచ్చేటువంటి ఎన్నికల్లో ఏనుగు గుర్తుకు ఓటు వేయాలి, ఇదే డిఎస్పీ లక్ష్యం అని కొట్టించినాం. ఆ రోజు ఆవిర్భావం అప్పుడే 2 కరపత్రాలు అవి బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళకు కూడా పంచిచ్చినాం. అంటే ఇప్పుడు బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిజంగానే బీఎస్పీని వేయడానికి విశ్వరథన్ మహారాజు చేసిన కుట్రలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు విమర్శలు ఆత్మవిమర్శలు అవన్నీ సహజంగా జరుగుతుంటాయి. ప్రవీణ్ కుమార్ సార్ పోవడానికి విశారదన్ అనేటువంటి మాటలు మాట్లాడుకోవడం, విశారదన్ను మనం పెద్ద తోపు చేసిన వాళ్ళం అయిపోతాం, హైలైట్ చేసినట్టు అవుతుంది. దానికి దీనికి సంబంధం లేదు. ఓకే. ఓకే.
దాని గురించి ఈయనకు నిగ్రహశక్తి లేకపోవడం వల్ల మన సమాజాన్ని ఇంకా నెత్తిన పెట్టుకొని మోయేసేటువంటి బరువు బాధ్యతలను, కావాల్సినటువంటి బేసును, ఉమ్, ఆ రిస్క్ను, ఆ ఉమ్, శ్రమను ఈయన ఉమ్, చెయ్యలేక ఉమ్, వెళ్ళిపోయి ఓ దగ్గర మతంగా ఉన్నాడు తప్ప ఉమ్. అ- వేరే ఏం లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. భారతదేశంలో 29 రాష్ట్రాలలో బహుజన్ సమాజ్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఏ రాష్ట్రంలో ఎవ్వరికి ఇవ్వనటువంటి గౌరవం ఒక డీజీపీ హోదాలో ఉండేటువంటి వ్యక్తి వచ్చిందని పార్టీ ఆయనను అంత గౌరవించింది. అవును. మొట్టమొదటిసారిగా బహుజన్ సమాజ్ పార్టీ చరిత్రలోనే ఉమ్, ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటన చేసినది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అవును. దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఎందుకంటే పార్టీ అనేటువంటి దాన్ని కాంచీరామ్ గారు చెప్పారు, మన సమాజాన్ని ఉద్ధరించడం అంటే ఉమ్, ఇంక అన్నీ ఉంటాయి, అవును. మురికి ఉంటది, అన్నీ ఉంటాయి, ఇంకొక్కటి కాదు. రాజకీయం అంటేనే బురద చల్లుకోవడం. రాజకీయం అది అంటే మామూలు కాదు, అది ఆ, అది మామూలు రాజకీయం కాదు. ఇది సెప్టిక్ ట్యాంక్ లో ఉన్నటువంటి ఈ కంపును తల్లుకోవడం, మన సమాజాన్ని శుభ్రం చేయడం అంటే 100కు 100%. రాజకీయ బురద కాదు అది. అవును. సెప్టిక్ ట్యాంక్ లో విమర్శలు ఉంటాయి, ఉన్నటువంటి ప్రతి కంపును విమర్శలు ఉంటాయి, అన్ని చంపుకోవడం, ఎదుర్కోవాలి. అవును. కంపును చల్లుకోవడం, ఆ, అట్లా అన్నమాట. ఆ తర్వాతనే సెంట్ వస్తుంది. ఓకే. ఆ రిస్క్ ను ఫేస్ చేయలేకపోయాడు ప్రవీణ్ కుమార్ సార్ గారు. ఆ, అట్లా అంటే ఈ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ జీర్ణించుకోలేకపోయినా అన్నట్టు. మన సమాజంలోనికి ఎట్లా వెళ్ళాలి, మన సమాజాన్ని నాడి బట్టి తన వైపు ఎట్లా నడిపించాలి అనేటువంటిది లేదు. వేదిక మీద వాళ్ళట్లా వీళ్ళిట్లా అనేటువంటి విధంగానే మాట్లాడుతూ దాన్ని యూట్యూబ్లలో దానిలో దీనిలో కొద్దిగా హైలైట్ చేసేటువంటి ప్రయాణాన్ని కొనసాగించిన తప్ప అండర్ గ్రౌండ్ లో ఆ, స్పేస్ ఎట్లా ఇచ్చేయాలి, నాన్ పొలిటికల్ మూవ్మెంట్ అంటారు దాన్ని. ఓకే. ఆ, అవును. అట్లా అది అంటే చేయలేకపోయాడు ఈ ప్రవీణ్ కుమార్ సార్ గారు. ప్రసంగాలు తప్ప గ్రౌండ్ లోకి ప్రజల్లోకి వెళ్ళలేదు. ప్రసంగాలలో కూడా సత్తా లేదు, అది ఆ, లేదు. అంటే ఇప్పుడు డిఎస్పీ ఒకవేళ నిజంగానే ఇప్పటి వరకు డిఎస్పీ పార్టీ తరపు నుంచి ఏమైనా పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందా నిజంగా ఇన్ని సంవత్సరాల ఇది కాదు, రేపు ఎవడు నిలబడాడు. మొన్ననే అంత కాడు పడ్డారు. 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఈయన సింగారం ఎట్లా ఉంది అంటే విశారదం సింగారం, నీవు డబ్బు ఎంత ఖర్చు పెడుతున్నావని అకౌంట్లో డబ్బు ఇట్లా బ్యాంక్ బ్యాలెన్స్ చూపించుకొని ఈయన కూడా అంటే బీ ఫామ్లు ఇచ్చిండు. ఈయన సింగారం ఏం బాగుంది, బాలేదు ఇది. అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల పోరాటం నేను దాదాపుగా 30 years నుంచి చేస్తున్నా అని చెప్తారు కదా విశారద మహారాజ్ గారు. మరి ఇంతవరకు ఎక్కడ కూడా ఎందుకు గెలవలేకపోతున్నారు? ఎక్కడైనా పోటీ చేసిరా? ఆయన ఎక్కడ పోటీ చేయలేదు. నేను నాయకులను తయారు చేస్తా, నేను పోటీ చేయను అంటాడు ఆయన. ఆ డైలాగులు కొడతాడు అంతే. ఆయన మన నాయకులను తయారు చేయాలంటే మనం ఒక నాయకుడమై ఉండాలి కదా ఫస్ట్. ఉండాలి. అది తర్వాత ఆ క్వశ్చన్ చాలా మంది అడిగిండ్రు. నేను ఇప్పుడు నిలబడడం తర్వాత నిలబడతా అని. నేను ఒక్కరి అన్న పోతానుంటే నా చుట్టే తిరుగుతారు. 100 నియోజకవర్గాలకు ఎటకెళ్ళిపోవాలి, 100 నియోజకవర్గాలకు పోవాలి కదా, అంటే నేను తప్పుకోవాలి కదా అంటాడు. మాటల మందమే కానీ చేతులు ఏమి ఉండవు, ఏది లేదు, అంత జీరో ఉత్తది. ఉత్కా గతక అంటారు చూసినావా, జీవితం అంతా ఉత్కా గతక అంటారు చూసినావా, ఉత్కా గతక కథ. కానీ ఈయన నమ్ముకొని కొందరు యువకులు ఇప్పుడు సరే సామాజిక వర్గం ఏదైనా కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఈయన నమ్ముకొని కొన్ని సంవత్సరాలుగా తిరుగుతున్న వాళ్ళ పరిస్థితి ఏంది? కొన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నటువంటి వాళ్ళల్లో కీలకమైనటువంటి వాళ్ళల్లో వెళ్ళిపోయారు. సీరియస్ గా తిరిగేటువంటి వాళ్ళల్లో వెళ్ళిపోయారు. మేము సీరియస్ గా నాయకులు కావాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు, బయటకు వెళ్ళిపోయారు. ఎవరు లేరు, మెజార్టీగా ఎవరు లేరు. ఇప్పుడు ఉన్నది ఎవరో మనకు దిక్కుండడు ఇట్లా ఉండని యాన్న పోతోని ఏం లేని దగ్గర ఆమ్దం సెట్టే మహావృక్షం అన్నట్టుగా అనుకున్నటువంటి వాళ్ళు ఉండరు మైండ్ సెట్లు. ఓకే, ఇక వాళ్ళు లీడర్ అయ్యే ఆలోచనలు వాళ్ళకు లేదు. వాళ్ళు ఫుల్ టైం వర్కర్స్ గారు, వాళ్ళు ఫుల్ టైం తిరగలేరు కూడా ఈయనకు లేదు. ఇక లేదు, అవన్నీ కావు. ఓకే, ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే ఒక మాదిగవాడు ఒక డీజీపీ హోదా నుంచి బహుజన్ సమాజ్ పార్టీలో చేరిండు సారు. ఒకవేళ ఆ సార్ బీజేపీలో చేరింటే మనం ఏం చేసేది ఏముండే, పీకేది ఏముండే, నాటేది ఏముండే, ఏం లేకుండే కదా. ఏం లేకుండే. ఇప్పుడు పార్టీలో వచ్చి జాయిన్ అయినప్పుడు ఆ మాదిగా ఐపీఎస్ కు ఎవరు ఇవ్వాలి ప్రొటెక్షన్, ఎవరు అండ ఉండాలి? ఇప్పుడు సమాజమే కదా, సామాజిక వర్గం అండగా ఉండాలి కదా. మాదిగా సామాజిక వర్గం ఉండాలి కదా. అవును. నువ్వు మాది కూడా నిప్పులు పోసిన తర్వాత తీసుకుపోయి ఇంకా అండగా ఎట్లా ఉన్నట్టు అవుతుంది అంటే జాతిని ఎట్లా ఉద్ధరించినట్టయితే ఐపీఎస్ రాకపోతే రాలేదంటారు, వస్తేనేమో నిప్పులు వస్తుంది. అంటే ఆయన రాకతో నా ఉనికికి ఏమైనా ప్రమాదం ఉంటుంది, నేనే పెద్దగా ఉండాలి, నేనే పెద్ద ఎత్తున కనబడాలని ఈయన అనుకున్నాడు. ఇది దీన్ని ఏమంటారు అంటే దుర్బుద్ధి అంటారు, ఇంకొకటి ఏమంటారు ఎల్తి గుణం అంటారు, పొంగెటోడు పొయ్యిపాలయనని మన మోటు సామెతలో ఈ తెలంగాణ యాసలు భాషలు అనుకునే దాంట్లో ఇవి ఈ మొదటి వ్యక్తిన.
అంటే ఇప్పుడు లీడర్లు అయ్యే క్యాడర్ లేదు. ఈ డిఎస్పీ ఇక్కడ కూడా పోటీ చేసే అవకాశం లేదు. మీతో ఎవరు మాట్లాడుతుర్రో ఊకే ఆ, మా వాళ్ళు ఏమంటారు ఆ, జొల్లు తప్ప వేరేది ఏం లేదు. వాళ్ళ నుంచి కూడా ప్రొడక్ట్ ఉత్పత్తి లేదు బ్రదర్. ఒక మ్మ్. మాటలో చెప్పాలంటే ఓకే. విశారద అనేటువంటి మైండ్ ఆలోచన ఆ, మంచి 4 విషయాలు మంచిగా తెలిసినదే, ఆ, కానీ అతని నుంచి ప్రొడక్ట్ ఉత్పత్తి లేదు. ఓకే. అంటే చెప్పడానికి తప్పితే ఈ చేయడానికి ఏముండదు ఈ ప్రొడక్ట్ గ్రౌండ్లో. కదా ఇంపార్టెంట్. అవునవును. ఇప్పుడు నేను ఏమంటున్నా, నీ దాంట్లో ప్రొడక్ట్ ఉంది, మ్మ్. విశారద అనేటువంటి మైండ్ లో ప్రొడక్ట్ అది ప్రొడక్ట్ ఉంది. మ్మ్. దాన్ని పబ్లిక్ లోనికి సేల్ చేసేటువంటి ప్రమోటర్స్ కావాలి కదా. అవునవును. కావాలని వాళ్ళు ఉంటేనే కదా. అవును. పబ్లిక్ లోనికి విశారదని చేయలేడు, మ్మ్. కాంచరామ్ లాగా చేయలేడు, కూర్చోలేడు, తినలేడు, పండలేడు కార్యకర్తల దగ్గర. ఆయన షోప్ టాప్. మ్మ్. ఆ, మరి ఈ ఆర్థిక separate- వనరుల విషయంలో ఇప్పుడు ఆర్థిక వనరుల విషయంలో పార్టీ పెట్టినప్పటి నుంచి మొత్తం ఫ్రాడింగ్సే ఉన్నాయి. ఆ, పార్టీ పెట్టక ముందుకు ఒక సిస్టమ్ ఉన్నది. మ్మ్. మన ఉద్యోగస్తుల దగ్గర తీసుకోవాలి, మన వనరులు మనమే సమకూర్చుకోవాలి, మన అనేది ఒకటి ఉన్నది. ఇప్పుడు అట్ట కాదు. మ్మ్. మన అంటే మనోడైతే అప్పుడు ఒక అడగాలి. సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసిరు అప్పుడు. అవును, మ్మ్. ఇప్పుడు లేదు అది. ఇప్పుడు ఈయన ఓన్ అయిపోయింది అన్నట్టు డిఎస్పీ అనేది. రాజకీయ పార్టీ అయిపోయింది కాబట్టి ఆ, ఈ అన్నీ నేనే. దొరికిన కాడికి అన్ని నేనే. మింగిన కాడికి మ్మ్. అట్లా. ఓకే అన్న, థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్.